అమ్మాయి అసలు అమ్మాయి దగ్గరికి పోవచ్చు. ఎందుకు బ్రో? నీ ఫేవరెట్ కిస్డే. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకాలి వెతుకు దేవుడా. చెప్పు బ్రో. నా ఫేవరెట్ ఎందుకంటే ఆటగాడే ఇది ప్లే బాయ్. మామూలు ఆటగాడు కాదు. ఆహా, ఎంతమంది లవర్స్ ఉంటారు? ఇద్దరు మీ సీనియర్ గా ఎంతమంది ఉంటారు? ఎందుకు? ఐదుగురు. ఎవరికి? మెంబర్స్. ఇప్పుడు 14th ఫిబ్రవరికి అయితే ఆస్తులు అమ్ముకోవాలని చూస్తాను. లేదన్నా నేను పోతాను నాకు ఇది వద్దు. సార్ మీకు ఇంకేం కావాలి సార్? మళ్ళీ అడుగు. ఏం కావాలి సార్? మళ్ళీ అడుగుతున్నాను కదా సార్, చెప్పండి సార్. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఏం మరి ప్లానింగ్స్ అయితే? ఇప్పటికైతే ఏం లేదు. ఆహా, ఎంతమంది లవర్స్ ఉంటారు? ఇద్దరు పెద్ద ఆటగాడు. ఇంకేం ప్లానింగ్ లేవు అయితే? చేయాలి గిఫ్ట్ ఏమి ఇస్తలేదా? అంటే ఊర్లో ఉంటాయి ఆస్తులు ఆహా, ఊర్లో ఇక్కడ ఒకరు ఊర్లో ఒకరా? వీడియో చూస్తారు రారా? చూసుకో, ప్రాబ్లం రాదా? తెలుసా ఇద్దరికి? మీది బ్రో? నాకు లవర్ లేదన్నా. లేరు అన్నాడంటే పక్కా ఉన్నదని. లేదన్నా మీ సీనియర్ గా ఎంతమంది ఉన్నారు? ఇందుకు సీనియర్ ఐదుగురు. ఫస్ట్ ఆడుకుంటారు. కెమెరా ముందు బయట ఎవరికి? మెంబర్స్. ఇప్పుడు 14th ఫిబ్రవరికి అయితే ఆస్తులు అమ్ముకోవాలని చూస్తాను. లేదన్నా నేను పోతాను నాకు ఇది వద్దు. మనోడికైతే లవర్ ఉంది. ఓకే మాకు లేదు. పెట్టుకుంటాం భయ్. లవర్ బాయ్ నువ్వే కాబట్టి ఒక డే పేరు చెప్తా, అది ఏ డేట్ లో చెప్పాలి. ఆ? నాకు ఐడియా లేదు. హగ్ డే ఎప్పుడు బ్రో? ఆ? 8 కాదు బ్రో. అక్కడే అంటే హగ్ ఇచ్చి ఉంటావు కాబట్టి నీకే తెలియదు. 10 అనుకుంటా. ఫిబ్రవరి 10కే అనుకుంటా. చూసావా, సింగిల్ అన్న వాళ్ళే నా ఆటగాళ్ళు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సింగిల్ అని చెప్పారు, అక్కడే గుర్తుందా? అంటే పెద్ద ఆటగాడు ఊరు. చాక్లెట్ ఇది బాగా గుర్తుంటది. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఎంతమందికి ఇచ్చారు చాక్లెట్? నీకు ఎంతమంది ఇచ్చారు మరి? ఇప్పుడు చెప్పురా ఏ రోజు చేయలేదు, నార్మల్గా ఇచ్చాను. నార్మల్ ఇచ్చిన డే రోజు చేయలేదా? 10th అనుకుంటా. 10th కాదు, 7th కూడా కాదు. అందరూ ఒక్కో నెంబర్ అయిపోతుంది. ఆటగాడే ఇది ప్లే బాయ్. ఆటగాడు మామూలు ఆటగాడు కాదు. నువ్వు ఏదైనా తొందరగానే చెప్తున్నావు బ్రో. నీ ఫేవరెట్ కిస్డే. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకాలి వెతుకు దేవుడా. చెప్పు బ్రో. నా ఫేవరెట్ ఎందుకంటే 13 అనుకుంటా. అంత కరెక్ట్ ఎట్లా చెప్తున్నావు బ్రో? అడిగిన వెంటనే ఎక్స్పీరియన్స్ అన్న ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? అంటే ముందు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్? పేరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. 9th ఆ మంత్ లో కాలే గానీ అంటే ఫిబ్రవరి అయిపోయిన తర్వాత అయినాయి. ముందు అవ్వలేదు ఫీల్ అయినా? అట్లేం లేదు. పని అయింది చాలా. అంతే. సరే, ఇప్పుడు ఒకటే క్వశ్చన్ అందరు ఆన్సర్ చెప్పండి. మీరు గానీ మీకు వచ్చిన అమ్మాయి గానీ నాకు ఇట్లా వచ్చి ప్రపోజ్ చేస్తే బాగుంటది, లేకపోతే నేను ఇట్లా ప్రపోజ్ చేస్తే బాగుంటది అని అనుకుంటారా? అట్లా నువ్వు చెప్పు బ్రో ఆన్సర్. అంటే నువ్వు ఎలా ప్రపోజ్ చేయాలనుకుంటున్నా, లేకపోతే ఎలా ప్రపోజ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతావు? నేనైతే ఆన్లైన్ ప్రపోజింగ్ చేస్తాను. ఆన్లైనే? ఆఫ్లైన్ ఏం కాదు. అందరం కూడా ఆన్లైన్. అట్లా నా చెప్పడానికి అంటున్నాయి కానీ అట్లా గలీజ్ ఉంటుందని ఇంకేమైతే ఇంట్రోవర్ట్ అన్న నా వల్ల పోయి చెప్పే ధైర్యం మాకు లేదు. వచ్చి చెప్తే యాక్సెప్ట్ చేస్తా. చాలా సెకలు ఉన్నారా నీలో? వస్తే అమ్మాయి రావాలి మన దగ్గరికి అంతే.
నేను దగ్గర పోయి వచ్చే అంత కాళ్ళు మొత్తం షివరింగ్ అయిపోతుంది, ఇంత కాళ్ళు మొత్తం షివరింగ్ అయిపోతుంది. పోలికించా నువ్వు బ్రో? నేను కూడా అంతే, వచ్చి ప్రపోజ్ చేసినా గానీ ఆన్సర్ ఓకే అని చెప్పడం కూడా కష్టం. సరిపోయారు ఇద్దరు. ఇలా అయితే చాలా గట్టి. ఏ అందరూ సేమ్ అంటే ఎట్లా? పేరెంట్స్ ఎట్లా చెప్తారు, పేరెంట్స్ ఎట్లా చెప్తారు. లవ్ చేయడానికి కూడా పేరెంట్స్ అడుగుతారా ఇప్పుడు? లవ్ చేయడానికి కూడా పేరెంట్స్ అడుగుతారా ఇప్పుడు? ఇప్పుడు 14 నీది బ్రో? అది కూడా అంతే అన్న, same. సరే నీది కూడా అంతేగా? నీకు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు, మీకు ఎందుకు? సీన్ ఆటగా అంటే ఓకే చెప్తారు మళ్ళీ. చెప్పరా? అదే నువ్వు ఎట్లా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావు? ఎవరు ప్రపోజ్ చేయను, నాకు ఎవరు చేయకూడదు. ఎవరు ప్రపోజ్ చేయను, నాకు ఎవరు చేయకూడదు. నాకు అర్థం కాలేదు సార్. నేను ఇట్లనే వచ్చినా ఇట్లనే పోతా. కాదు, నీకు ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయండి. బానే ఎక్స్ట్రా చెయ్యను, నిజంగా చేయను. పెళ్లి చేసుకోవాలి. అమ్మాయి అసలు అమ్మాయి దగ్గరికి పోవచ్చు. ఎందుకు బ్రో? కాదు బ్రో, ఎందుకు అమ్మాయి ఇక్కడికి రావు వద్దు బ్రో, అంత కక్ష పెట్టావు అమ్మాయిల మీద. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఆంటీలా ఆంటీనా వాళ్ళు అట్లా అంటారు అన్నట్టు. అరే కెమెరా ఉంది రావడానికి, అరే కెమెరా ఉంది రావడానికి. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. అది కరెక్ట్ కదా బ్రో, అంతమంది నిన్ను ఒక్కడే టార్గెట్ వాళ్ళు చేస్తారు. కావాలని అట్లా అంటున్నాడు. అంటే నేను వాళ్ళకన్నా కొద్దిగా పెద్దోని కదా, అంటే హైట్ లో కాదు, అంటే హైట్ లో కాదు. అది ఫోన్ చెక్ చేస్తే బయట తెలియదు తెస్తే అందరు చూసుకోండి. ఏమన్నా అట్లా నాకు కూడా వాళ్ళందరికి ఎంతమంది పడుతుంటారు? ఎవ్వరు లేరన్న నాకు, నేను ఒక్కనే. మనకు అమ్మాయి పై చేస్తుండే మీసీలా నేనా ఎవరు చేస్తలేనా? మల్లడు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ కూడా ఏంటంటే గంట కొట్ట కూడా